యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అందుబాటులో ఉన్న అత్యాధునిక రోబోటిక్ సర్జరీ మరియు ఎంఆర్ లినాక్ టెక్నాలజీలు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు. శుక్రవారం హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఈ రాజేష్ గౌడ్ ఈ ఆధునిక చికిత్సా విధానాల విశ్లేషణను వివరించారు. డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ గతంలో పెద్ద కోతలతో నిర్వహించే క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఇప్పుడు కేవలం 8 mm చిన్న రంధ్రాల ద్వారానే అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ రాజేష్ సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ అంటే మనం చెప్పినట్టుగా క్యాన్సర్ కి రేడియేషన్ తో పాటు సర్జరీ అండ్ కీమోథెరపీ. సో నేను సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ శస్త్రచికిత్స అనుకుంది. సో అందరికీ తెలిసిందే క్యాన్సర్ అంటే ఖచ్చితంగా పెద్ద సర్జరీ చేయాలి, పెద్ద కోత ఉంటుంది. సో క్యాన్సర్ ఒకసారి సర్జరీ అయితే ఆల్మోస్ట్ ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండడం, ప్లస్ మళ్ళీ ఒక 1 month బెడ్ రెస్ట్ అవసరం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ ని బెటర్ గా అండర్స్టాండింగ్ తీసుకోవడం వల్ల ఏమిటంటే ట్యూమర్ ని మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా, లైక్ అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా. రోబోటిక్ శస్త్రచికిత్సలో ఎలా అంటే 3 dimensional విజన్ ఉంటుంది. 3D లో మనకు కనిపించినట్టుగా విజన్ ఉంటుంది అండ్ 10 times మ్యాగ్నిఫికేషన్ అంటే 10 రెట్లు చూడగలుగుతాం. అండ్ ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే మన హ్యాండ్స్ కూడా అంటే అబ్డామిన్ లోపల అంటే పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం కోసి కట్ చేసి మనం లోపల చేయబెట్టినట్టుగా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలా ఉంటాయి అనమాట. సో మన యాజ్ ఇఫ్ హ్యాండ్స్ మన పొట్టలో పెట్టి చేస్తున్నట్టుగా, బట్ మన పైన కట్టు కొట్టకపోయినా జస్ట్ 8 mm కట్ ఉంటుంది.